నా రాజకీయ ప్రయాణం ఆయనతో మొదలైంది. ప్రతిరోజు ఎలక్షన్ ముందు 2019 ముందు 2 సంవత్సరాలు కూడా ఆయన్ని ముందు పెట్టి ఆయన పక్కన నేను ఉన్నాను. దానికి నాకు ప్రజల్లో గుర్తింపే కాదు గౌరవం పెరిగింది. ఆయన్ని బట్టి ఆయన ఆశయం పరువు ప్రతిష్ట కాపాడుకోవాలి, ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని నా నమ్మకం. నా 5 ఏళ్ల ఎంపీగా నా 5 ఏళ్లలో ఆయన ఆశయాన్ని నిలబెట్టాను. కోటగిరి విద్యాధరరావు గారి స్ఫూర్తితో మేము ఇద్దరం పనిచేసామని అనుకుంటూ ఉండేవాళ్ళం. ఈరోజు నేను గర్వంగా ఆయన ఆశయాన్ని పూర్తి చేశాను, నిజం చేశాను అని అందరికీ చెప్పుకొని తృప్తిగా ఈరోజు ఆయన్ని స్వాగతించడం జరుగుతుంది. ఆయన ఆత్మ తప్పకుండా శాంతిస్తుందని ఆయన తరపున ఆయన ప్రాంతానికి కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఈ ప్రాంత ప్రజలతో ఉంటారు. వారి తరపున నేను కూడా మాటిస్తున్నాను. వారితో పాటు నేను కూడా ఉంటాను. అందరికీ ఆయన లోటు తీర్చడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి కూడా ఈ ప్రాంతంలో పెరగకపోయినా నాన్నగారి తర్వాత మా ఇంట్లో బంధువు కానీ ఆత్మీయుడు కానీ రాజకీయంగా కానీ ఏ విధంగా చూసినా రాజబాబు గారే. నా మొట్టమొదట ఆశ నేను రాజకీయాల్లో రావాలి అనుకున్నప్పుడు అలాంటి పెద్ద మనిషిని నా పక్కన ఉండాలి అన్న ఆలోచనతో ముందుకెళ్ళాను. ఎలక్షన్లో ఆ ఫలితం కనపడింది. ఎలక్షన్ తర్వాత కూడా ఒక ఎంపీగా ఆయన ఎప్పుడు నా వెంటే ఉండేవారు. ఆయన్ని ఎంపీగా నేను పరిచయం చేసేవాడిని. నేను కుర్రోడి కింద నన్ను ఎంపీగా సరిపోనేమోనని ఆయన మురిసిపోయేవారు సరదాతో. నాకు కూడా చాలా సంతోషం వేసేది ఆయన ఆనందాన్ని చూసి. ఆఖరి నిమిషం వరకు ఆయన నన్ను కనిపెడుతూనే ఉన్నారు. ఎప్పుడు కూడా ఎక్స్ ఎంపీ అని మాట ఆయన మన ఎప్పుడు ఎంపీ గారు మా ఎంపీ గారు అని మాట్లాడడమే తెలుసు నాకు. ఆయన ఒక మంచి బంధం ఏర్పడింది మాకు. మా కుటుంబ బంధుత్వం పక్కన పెడితే తప్పకుండా ఆయన ఆశయం ముందుకు తీసుకెళ్ళడమే మా బాధ్యతగా నేను నమ్ముతున్నాను. తప్పకుండా చేసి తీరుతాము. ఆయన పరువు ప్రతిష్ట తప్పకుండా కాపాడుతాము. నాతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ముందుంటారని నేను మీ అందరికీ మాటిస్తున్నాను.